నీ హృదయంలో దేవునికి స్థలము లేదు, నీ జీవితంలో దేవుని మాటకు విలువ లేదు. కాబట్టి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావు. దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎక్కడ 2-3 చేరి నా నామములో ఉంటానన్నాడు. ఎక్కడ 2-3 చేరి లోకాభిరామను మాట్లాడుకోవటం కాదు, 2 చేరి 3వ వ్యక్తిని కూర్చి మాట్లాడుకోవటం కాదు, 3వ ఇంటిని కూర్చి మాట్లాడుకోవటం కాదు. చేరినటువంటి వారు ఏం చేయాలంట? ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థన చేయాలి, ధ్యానించాలి. వారి మధ్యలో ఉంటా, వారితోనే ఉంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో ఉండేటువంటి దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుకున్న దేవునికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? నీ జీవితంలో ప్రభు